విడిపోదామని డిసైడ్ అయిన దంపతులు వెంటనే డివోర్స్ తీసుకోవచ్చనే సుప్రీం తీర్పు సంచలనమైంది. వైవాహిక బంధం సరిగా లేనప్పుడు, ఇద్దరూ వేరువేరుగా ఉంటున్నప్పుడు విడాకులు ఇవ్వడానికి కోర్టుకు అభ్యంతరం ఏంటని ప్రశ్నించింది సుప్రీం. పరస్పర నమ్మకం, సంప్రదాయం, కుటుంబ గౌరవాలతో ముడిపడి ఉన్న హిందూ వివాహ వ్యవస్థలో విడాకులు అంటే పెద్ద అగాధం కిందే పరిగణిస్తారు. తీవ్ర సమస్యగా పరిగణించే విడాకులపైన సుప్రీం ఇచ్చిన తీర్పు ఆసక్తికరమైన చర్చకు దారితీస్తోంది. ఇష్టం లేని పెళ్లిళ్లకు తక్షణ పరిష్కారం. పరస్పర అంగీకారంతో వెనువెంటనే విడాకులు. సుప్రీం తీర్పుతో హిందూ వివాహ వ్యవస్థపై సరికొత్త చర్చ. వైవాహిక జీవితం సక్రమంగా లేని జంటలు విడిపోదామని డిసైడ్ అయి కోర్టు అనుమతి కోసం ఎదురు చూస్తున్న దంపతులకు సుప్రీం పచ్చ జెండా ఊపింది. వేరువేరుగా బతకాలని డిసైడ్ అయిన తర్వాత 6 నెలలు ఆగండి అంటూ వెయిటింగ్లో పెట్టడంలో అర్థం లేదని, భార్యాభర్తలు ఇద్దరూ కోరుకుంటే తక్షణం విడాకులు ఇవ్వడానికి కోర్టుకు అభ్యంతరం లేదని ఖరాఖండిగా తేల్చి చెప్పింది సర్వోన్నత న్యాయస్థానం. సుప్రీం తీర్పుతో హిందూ వ్యవస్థలో సంక్లిష్టంగా ఉన్న విడాకులపై స్పష్టత వచ్చినట్లయింది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ఈ వివాదాస్పద అంశంపై సుప్రీం ఒక్క ముక్కలో తేల్చేసింది. పరస్పర నమ్మకం, గౌరవం, బాధ్యత లేని దంపతులను కలిసి ఉండమని బలవంతం చేయడంపై న్యాయస్థానానికి ఎటువంటి ఆసక్తి లేదని చెప్పింది సుప్రీం. ఇద్దరూ కోరుకుంటే, ఇతర అభ్యంతరాలు లేకపోతే న్యాయస్థానాలు విడాకులు మంజూరు చేయొచ్చని తేల్చి చెప్పింది సుప్రీం. విడాకులపై ఇంత స్పష్టంగా సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేయడంతో దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఆధునిక కాలంలో యువతీ యువకుల భావజాలం మారిపోయింది. భార్యాభర్తలైన ఆర్థిక స్వాతంత్ర్యం కోరుకుంటున్న చాలా మంది ఎవరి బతుకు వారు బతకాలని నిర్ణయించుకుంటున్నారు. ఒకరి స్వేచ్ఛ, ఇష్టాయిష్టాలకు ఇంకొకరు అడ్డుగా ఉండకూడదని నిర్ణయం తీసుకుంటున్నారు. ఇలాంటి వారు పరస్పర అంగీకారంతో విడాకులకు సిద్ధమవుతున్నారు. ఇద్దరూ నిర్ణయించుకుని విడిపోవడానికి సిద్ధమైనా మన చట్టం వెంటనే విడాకులు తీసుకోవడానికి అనుమతించటం లేదు. మీరు నిర్ణయం తీసుకున్నా మళ్ళీ మనసు మారుతుందేమో, ఓ 6 నెలలు ఆగి చూడండి, అప్పుడు చూద్దామంటూ వెయిటింగ్లో పెడుతోంది కోర్టు. అయితే ఈ 6 నెలలలో విడిపోదామనుకుంటున్న దంపతులు ఎక్కడా కలిసే పరిస్థితి కనిపించటం లేదు. 90% కేసుల్లో ఇదే పరిస్థితి ఉండడంతో 6 నెలల తర్వాతైనా విడాకులు మంజూరు చేయడం తప్పడం లేదు. ఇప్పుడు సుప్రీం నిర్ణయంతో ఇలాంటి పెండింగ్ దరఖాస్తులకు మోక్షం లభిస్తుంది. నిజానికి హిందూ వివాహ చట్టంలో విడాకులు చాలా క్లిష్టమైన అంశం. పెళ్లి చేసినంత వేగంగా విడాకులు మంజూరు చేయరు. కోర్టులే కాదు, ఓ జంట విడిపోవాలంటే సమాజం కూడా అంగీకరించదు. రకరకాలుగా ప్రశ్నిస్తుంది. కలిసి బతికితే బాగుంటుందని ఒప్పించే ప్రయత్నం చేస్తుంది. ఇంటి పెద్దల నుంచి గ్రామ పెద్దలు, పోలీసులు, కౌన్సిలింగ్ సెంటర్లు, ఇలా చాలా మంది విడిపోదామనే జంటలకు ఎన్నో జాగ్రత్తలు చెబుతూ ఉంటారు. విడాకులు క్షణకాలంలో తీసుకున్న నిర్ణయం కాదని, కుటుంబ జీవితంలో కలహాలు కామన్ అని, ఒకరినొకరు అర్థం చేసుకుని బతకాలని మంచి మాటలు చెబుతూ ఉంటారు. కానీ ఇవన్నీ దాటుకుని అందరినీ ఒప్పించి న్యాయబద్ధంగా విడిపోవాలని నిర్ణయించుకుని కోర్టులను ఆశ్రయిస్తున్నారు చాలా మంది దంపతులు. ఇద్దరూ పరస్పరం విడిపోవాలని నిర్ణయం తీసుకుని కోర్టులకు వచ్చినప్పుడు ఇంటి పెద్దలతో పాటు ఇతర దశలన్నీ అధిగమిస్తున్నారు. అలాంటి సమయంలో కూడా 6 నెలలు ఆగమని ఇన్నాళ్లు కోర్టులు విడాకుల దరఖాస్తులను పెండింగ్లో పెడుతూ ఉండేవి. ఇప్పుడు సుప్రీం తీర్పుతో ఏ అడ్డంకులు లేకుండా విడిపోవడానికి, విడాకులు తీసుకోవడానికి మార్గం సుగమం అయినట్లే అని భావిస్తున్నారు. అయితే సుప్రీం తీర్పుతో విడాకులు తీసుకోవడం ఈజీ అనే భావన పెరిగిపోతుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. న్యాయ నిపుణులు మాత్రం ఇలాంటి అభిప్రాయాన్ని తిరస్కరిస్తున్నారు. అన్ని కేసుల్లోనూ వెంటనే విడాకులు మంజూరు చేయమని కోర్టు చెప్పలేదని,
ఇద్దరూ నిర్ణయించుకున్న కొన్ని కేసులకే సుప్రీం నిర్ణయం పరిమితమవుతుందని అంటున్నారు. ఇలాంటి కేసు విషయంలోనూ కొన్ని సూచనలు చేసిందని చెబుతున్నారు. ఇద్దరూ విడిపోవడానికి కారణాలు, ఆ సమయంలో వారు ఒకరిపై ఇంకొకరు చేసే ఆరోపణలు, పిల్లల బాధ్యత, ఇతర సామాజిక ఆర్థికపరమైన అంశాలను పరిశీలించాలని కోర్టు నిర్దేశించిందని చెబుతున్నారు. అయితే హిందూ వివాహ వ్యవస్థలో విడిపోవడం అనే ప్రశ్నకు స్థానం లేదు. అది మన ఉమ్మడి కుటుంబ వ్యవస్థకు హాని చేస్తుందనే వాదన వినిపిస్తోంది. కానీ ప్రస్తుతం ఉమ్మడి కుటుంబాల ప్రభావం తగ్గిపోవడం, సొంతంగా స్వేచ్ఛగా గడపాలనే ఆకాంక్షలు పెరిగిపోవడం, చాలా మంది ఆర్థిక, సామాజిక ఎదుగుదల వివాహ బంధానికి అడ్డుగోడగా మారుతోంది. ఒకరికొకరు అర్థం చేసుకుని బతకాలనే కట్టుబాటు స్థానంలో ఒకరినొకరు గౌరవించుకుని విడిపోవడం మేలన్న భావన పెరిగిపోతోంది. ఇలా ఇద్దరూ అవగాహనతో నిర్ణయించుకున్నాక కోర్టులు మరికొన్నాళ్లు ఆపడం అనవసరమనే ఆలోచనతోనే సుప్రీం తీర్పునిచ్చిందని అంటున్నారు న్యాయ నిపుణులు. వివాహంతో ఒక్కటై 100 ఏళ్లు కలిసి నడుస్తామని, ఒకరికొకరు అండగా ఉంటామని ప్రమాణం చేసుకుని ఒక్కటవుతున్న జంటలు పెళ్లైన కొన్నాళ్లకే విడాకులకు సిద్ధమవుతున్నారు. కొందరైతే ఏడాదికే వేరుపడాలని నిర్ణయం తీసుకుంటున్నారు. ఇలా విడిపోవాలని నిర్ణయం తీసుకుంటున్న వారిలో పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్న వారితో పాటు ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్న జంటలు ఉంటున్నాయి. విడిపోదామని నిర్ణయం తీసుకుని తమ నిర్ణయానికి చట్టబద్ధత కోసం కోర్టులను ఆశ్రయిస్తున్నారు. విడాకుల కోసం ఎందుకంత తొందర? 6 నెలలు వెయిటింగ్ తర్వాతే విడాకులంటే ఎలా? విడాకుల నిర్ణయం తర్వాత కలవటం సాధ్యమేనా? నాతి చెరామి అని పెళ్లి ప్రమాణం చేసి 7 జన్మలు కలిసి ఉండాలని కోరుకుంటూ 7 అడుగులు వేసి 3 ముళ్ల బంధంతో ఒక్కటైన జంటలు 3 నాళ్ల ముచ్చటగా తమ బంధాన్ని ముగిస్తున్నారు. ప్రేమ, ఆప్యాయతలతో ఆనందంగా ఉండాల్సిన వారు అపోహలు, అనుమానాలతో విడిపోవాలని డిసైడ్ అవుతున్నారు. సంప్రదాయాలు, సత్సంబంధాలనే ఆచారాల కన్నా వ్యక్తిగత స్వేచ్ఛ, పరస్పర గౌరవం పేరుతో పెళ్లి బంధంపై ఓ అవగాహనకు వస్తున్నారు. నేను చెప్పిందే వినాలనే ధోరణి వల్ల చాలా మంది భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వస్తున్నాయి. ముఖ్యంగా చదువుకున్నవారు, జీవితం, ఉపాధి, ఆర్థిక స్వేచ్ఛ ఉన్నవారు దాంపత్య జీవితంలో రాజీపడి బతకడానికి ఇష్టపడడం లేదు. తమ అభిప్రాయాలను భాగస్వామికి చెప్పి అవతలి వారిని ఒప్పించి పరస్పర ఇష్టపూర్వకంగా విడిపోయి స్నేహితులుగా కలిసి ఉందామనే నయా ట్రెండ్ను ఫాలో అవుతున్నారు. ఇద్దరికీ ఆర్థిక ఇబ్బందులు లేకపోవడం, స్వేచ్ఛగా ఉండాలని ఇద్దరూ ఎవరికి వారు నిర్ణయం తీసుకుంటూ ఉండడం వల్ల మ్యూచువల్ విడాకుల కేసులు పెరుగుతున్నాయి. ఇతర కేసుల్లో వివాదాలు ఏవీ ఇలాంటి పరస్పర అంగీకార విడాకుల వ్యవహారంలో కనిపించటం లేదు. అందుకే సుప్రీంకోర్టు కూడా విడిపోదామని ఓ అవగాహనకు వచ్చిన వారిని ఇంకా కలిసి ఉండమని చెప్పడం వృధా అనే నిర్ణయానికి వచ్చిందని చెప్తున్నారు న్యాయ నిపుణులు. హిందూ వివాహ చట్టం ప్రకారం దంపతులు పరస్పరం ఇష్టపూర్వకంగా విడిపోదామని నిర్ణయం తీసుకున్నా కోర్టులు వెంటనే విడాకులు ఇవ్వకూడదు. వారు దరఖాస్తు చేసుకున్న తర్వాత 6 నెలలకు పరిశీలనకు వస్తుంది. ఆ తర్వాత 18 నెలల్లోపు విడాకులు మంజూరు చేస్తాయి కోర్టులు. కానీ పరస్పర అంగీకారంతో విడిపోదామనుకున్న జంటలు నిర్ణయం తీసుకున్న తర్వాత తమ భాగస్వామికి దూరంగానే ఉంటున్నారు. మరికొందరైతే ఇలా నిర్ణయం తీసుకున్న వెంటనే తమ ఆసక్తి మేరకు కొత్త భాగస్వామితో జీవించడానికి మొగ్గు చూపుతున్నారు. ఇంకా కొందరైతే మరో భాగస్వామితో జీవించడానికే 3 ముళ్ల బంధానికి గుడ్ బై చెబుతున్నారు. విడిపోవడం అని నిర్ణయం జరిగిపోయాక కోర్టు అనుమతి కేవలం సాంకేతికంగా మారటం. తమ విడాకులకు సాక్ష్యంగా ఓ పేపరు ఉండాలని మెజారిటీ జంటలు భావించడం వల్ల 6 నెలల వెయిటింగ్ పీరియడ్ వృధా ప్రయాస అవుతుంది. ఇప్పుడు సుప్రీం తీసుకున్న నిర్ణయంతో ఇలాంటి జంటలకు స్వేచ్ఛ లభించినట్లయింది.
సమయం వృధా చేసుకోకుండా ఇతర పనులు, వ్యక్తిగత వ్యవహారాలు చక్కబెట్టుకోవడానికి అవకాశం లభించినట్లు భావిస్తున్నారు. కోర్టులు అంగీకరించినా లేకపోయినా తాము అప్పటికే విడిపోయామని, కలవాలని ఆసక్తి లేనప్పుడు కాలయాపన చేయడం వేస్ట్ అని చాలా జంటలు భావిస్తున్నట్లు చెబుతున్నారు న్యాయ నిపుణులు. సుప్రీం సరైన నిర్ణయం తీసుకుందని, కోర్టు సమయం ఆదా అవుతుందని అభిప్రాయపడుతున్నారు. అయితే మ్యూచువల్ డివోర్స్ కు సుప్రీం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా విడాకులు దంపతుల హక్కేమీ కాదని తేల్చి చెప్పింది. విడిపోవాలని అనుకున్నప్పుడు అందుకు స్పష్టమైన కారణాలు చెప్పాల్సి ఉంటుందని, అత్యంత జాగ్రత్తగా ఈ ప్రక్రియ చేపట్టాలని దిగువ కోర్టులకు సూచనలిచ్చింది సుప్రీం. ఇరు పక్షాలకు పూర్తి న్యాయం జరిగేలా న్యాయస్థానాల నిర్ణయం ఉండాలని, వివాహ బంధం పూర్తిగా దెబ్బతిన్నదనే విషయంపై దిగువ కోర్టులు ఎలా నిర్ధారణకు రావాలో అనే విషయంపైన స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.